क्या आप जानते हैं कि ये क्या हो रहा है? ये ढोंगी बाबा నాటు వైద్యం ద్వారా ఈ కిడ్నీలో రాళ్ళను తీయడం అనేది నిజంగా జరుగుతుందా? లేకపోతే కిడ్నీలో రాళ్ళు తీస్తామని నాటు వైద్యం పేరు చెప్పి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? వాటర్ తక్కువగా తీసుకున్నప్పుడు అంటే రోజుల తరబడి మనం వాటర్ తక్కువ తీసుకోవడము, ఎక్కువ శ్రమ ఉండే పనులు చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా ఈ కిడ్నీ నుంచి యూరిన్ మనకు పైప్ ఉంటుంది. లోపల నుంచి అంటే యూరిన్ పాస్ అవ్వడానికి ఆ వెళ్ళే మార్గంలో ఈ చిన్న చిన్న స్టోన్స్ అనేటివి చాలా రోజులకు అలా పాచి కట్టి, గడ్డ కట్టి స్టోన్‌లాగా ఏర్పడి అక్కడ నిలిచిపోవడం అనేది జరుగుతుంది. వీటిని తొలగించుకోవడం కోసము మనం రకరకాల ప్రయత్నాలనేవి చేస్తాము. కిడ్నీలో స్టోన్ వచ్చింది అని మనకు తెలియగానే ముందు నాటు వైద్యం కంటే ముందు చాలామంది చేసే పనేంటంటే ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్తారు. అక్కడ డాక్టరు స్కానింగ్ తీసిన తర్వాత ఇది సర్జరీ చేస్తే పోతుందనో, లేకపోతే చిన్న సైజేలెండి ఏదైనా మామూలుగా టాబ్లెటు, సెలైన్ బాటిల్‌లో పెట్టడం ద్వారా పోతుందనో చెప్తే ముందు చేయించుకునే ప్రయత్నం చేస్తాము. అక్కడ ఒకవేళ ఫీజు ఎక్కువ తీసుకుంటున్నారు అని మనకనిపిస్తే అక్కడి నుంచి బయటికి వచ్చేసి ఈ నాటు వైద్యం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాము. వీళ్ళు గూడా ఏం చేస్తారంటే ముందు ఎక్స్‌రే రిపోర్టు, స్కానింగ్ రిపోర్ట్స్ ఒకసారి చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతుల ద్వారా స్టోన్స్‌ని బయటికి తీయడం అనేది జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ స్టోన్స్‌ని తీసే పద్ధతి నాటు వైద్యులు చాలా రకాలుగా తీస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ కిడ్నీ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్యాక్ సైడు వెన్నను తీసుకొని ముందు వెన్నను పూయడం అనేది జరుగుతుంది చేత్తో. పూసి, ఈ పూసే ప్రాసెస్‌లో చిన్న చిన్న రాళ్ళు అంటే మనం స్టోన్స్ అనేవి బయటికి కనబడడం అనేది జరుగుతుంది. వాటిని బయటికి తీస్తారు. వాటిని బయటికి తీసి స్టోన్స్ ఇలా వచ్చాయి అని చెప్పి వచ్చిన పేషెంట్‌కి చూపిస్తారు. సో, అలా చూపించడం వల్ల పేషెంట్ అనేది సాటిస్ఫై అవుతాడు. ఓకే. ఈ పద్ధతి ద్వారా కిడ్నీలో ఉండే స్టోన్స్ బయటకొచ్చాయి కాబట్టి నాకింక ఎటువంటి ప్రాబ్లమ్ లేదని చెప్పి హ్యాపీగా తను వాళ్ళెంత అడిగితే డబ్బులంత ఇచ్చేసి వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే, మనకు పొట్ట పై భాగంలో అంటే బొడ్డు చుట్టూ నోటితోనే ఆహ్, కిడ్నీలో ఉండే రాయిని తీస్తున్నామని చెప్పి ఏదో ఆహ్, నోటిని అదిం పట్టి నొక్కినట్టు చేసి వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేసి నోట్లోంచి ఆహ్, కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్‌ను బయటికి లాగామని చెప్పి అలా తీసి చూపించే వాళ్ళున్నారు. బ్యాక్ సైడ్ నడుము దగ్గర గూడా ప్రెస్ జేసి, ఇట్లా స్టోన్ వచ్చిందని చూపించేవాళ్ళు అలా గూడా ఉన్నారు. ఇట్లా నోటితో గానివ్వండి, లేకపోతే మనం అక్కడ వెన్నపూసి గాని రుద్ది కిడ్నీలో ఉండే స్టోన్‌ని బయటికి తీయడం అనేది అసలు జరిగే పని కాదు. ఇదెలా ఉంటుందంటే, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్ పెట్టి ఉంటాము. సో, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయకుండా వాటర్ బాటిల్ బయటికి తీయడం అనేది సాధ్యమవుతుందా? అంటే జనరల్ క్వెషన్ ఇది. ఫ్రిడ్జ్‌లో ఉన్నటువంటి వాటర్ బాటిల్‌ని మనము డోర్ ఓపెన్ చేయకుండా ఏ విధంగా అయితే తీసుకోలేమో, ఎక్కడో మన శరీరంలో లోపల కిడ్నీ లోపల లేకపోతే యూరిన్ మార్గం ద్వారా బయటికెళ్ళాల్సిన ప్లేస్‌లో ఉన్నటువంటి స్టోన్ కూడా అంత లోపల ఉన్న స్టోన్‌ని బయట ఏదో నొక్కడం వల్లో, లేకపోతే పూతలాగా వెన్న వేసి మనం పూత చేసి ఇట్లా తిప్పడం వల్ల బయటికి రావడం అనేది జరగదు. ఒకవేళ ఈ పద్ధతి ద్వారానే నిజంగానే రాయి బయటకి వచ్చేలాగుంటే, మనకు సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. ఒక నెఫ్రాలజిస్ట్‌ని తీసుకుందాం. నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ గారు. వీళ్ళు ఈ కిడ్నీకి సంబంధించి ఈ, ఈ కోర్స్ అసలు కిడ్నీ ఫంక్షన్స్ గురించి వీటి గురించి తెలుసుకొని ఒక స్పెషలిస్ట్ అవ్వడానికి వాళ్ళ వయసు దాదాపు 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు వచ్చేంత వరకు వాళ్ళు చదవాల్సిన పరిస్థితి ఉంది. జస్ట్ ఒక 35 ఏళ్ల వయసు వచ్చేంత వరకు నేర్చుకున్న తర్వాత మాత్రమే ఈ కిడ్నీ ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, కిడ్నీ ఆపరేషన్స్ ఏ విధంగా చేస్తారు, స్టోన్స్ ఎలా ఏర్పడతాయి అనే మీద అనే సబ్జెక్ట్ మీద వాళ్ళకు ఒక అవగాహననే ఉంటుంది. అసలు ఈ వీటి గురించి ఎటువంటి సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా, కనీసం ఏమాత్రం తెలుసుకోకుండా కేవలం నోటి ద్వారానో, లేకపోతే చేత్తో పూత పోయడం ద్వారానో స్టోన్ బయటకొస్తుందని జెప్పి నమ్మించడం అనేది చాలా అబద్ధమవుతుంది. నేనిక్కడ నాటు వైద్యం అంటున్నానంటే ఉద్దేశ్యం ఇక్కడ నేను నాటు వైద్యాన్ని తప్పుపట్టట్లేదు. నాటు వైద్యంలో కూడా నిజంగా చాలామంది చేసి ఉండవచ్చు. అంటే మంచి మంచి రోగాలను కూడా నయం చేసి ఉండవచ్చు. బట్ నేను కొంతమంది ఎవరైతే నాటు వైద్యం పేరు వాడి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళను ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళ గురించి చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను.
ఈ రంగంలోనే ఇట్లా స్కామ్ చేస్తూనే ఎలా వీళ్ళు సర్వైవ్ అవుతున్నారు అంటే, కిడ్నీలో స్టోన్స్ అనేవి దాదాపు 7 కంటే పైన ఉంటే బయటికి రావడం అనేది దాదాపు అసాధ్యంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వాటిని సర్జరీ ద్వారా రిమూవ్ చేయడము, లేకపోతే పెద్దగా ఉన్నటువంటి స్టోన్స్‌ని లేజర్ సర్జరీ ద్వారా బ్రేక్ చేసేసి చిన్న చిన్న పీసెస్ లాగా తయారు చేసి అలా బయటికి ఫ్లష్ ఔట్ చేయడం ద్వారా ఈ 7 9 కంటే పైన ఉన్న స్టోన్స్‌ని బయటికి తీయడం అనేది జరుగుతుంది. నాటు పద్ధతిలో ఇలాంటి వాటిని చేయడం అనేది అస్సలు అసాధ్యం కాదు. కాబట్టి వీళ్ళేం చేస్తారంటే వచ్చిన పేషెంట్ ఎవరైతే వీళ్ళ దగ్గర నాటు పద్ధతిలో తీసుకోవడానికొచ్చారో ముందు వీళ్ళు వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్స్‌ని బాగా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ ఏ సైజ్‌లో ఉంది ముందు గమనిస్తారు. 3 4 7 లోపల స్టోన్ ఉంది అని వాళ్ళకి అర్థమైన తర్వాత, ఇది ఎలాగో ఈజీగా బయటకొచ్చే స్టోన్ కాబట్టి వీళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి మనం చేయొచ్చనే ఉద్దేశంతో వాళ్ళ పద్ధతుల ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ చేశామని చెప్పి, వాళ్ళు అంతకుముందు ఆల్రెడీ నోట్లో పెట్టుకొని ఉండడమో, లేకపోతే ఈ చేతి వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఉంటారు. సో, అలాంటివి చేసి వాళ్ళకు అంటే చాలా పేషెంట్స్‌కి అలా చేసి ఉండడం వల్ల ఎక్స్‌పీరియన్స్ బయటికి తీసి చూపించి ఒక చిన్న పేపర్‌లో పెట్టి ఇస్తారు. అదే నిజం అని చెప్పి బయటికి పంపిస్తారు. కాబట్టి ఆహ్, ఓవరాల్‌గా ఏంటంటే నాటు పద్ధతిలో స్టోన్స్ బయటికి తీయడం అనేది జరగదని ఈ వీడియో ద్వారా చెప్పడము. మీలో కొంతమందికి ఆహ్, నాటు పద్ధతి ద్వారా ఖచ్చితంగానే స్టోన్స్ వస్తాయి. డాక్టర్ల దగ్గరికెళ్తే మోసం చేస్తున్నారని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను చెప్పే విషయం వాళ్ళకు కొంచెం కోపం తెప్పించవచ్చు. ప్లస్ ఇంకోటేంటంటే నేను డాక్టర్లకేదో సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు. బట్ లేదు ఆపరేషన్‌లో ఖచ్చితంగా వీళ్ళు మీకు కరెక్ట్‌గా చేస్తారు. వాళ్ళు ఆపరేషన్‌లు, సర్జరీలని చెప్పి వేలకు వేలు గుంజరు. బాగా కరెక్ట్‌గా ఉన్నారని చెప్పలేదు. ఏ ఫీల్డ్ తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా కూడా అందులో మంచి వాళ్ళుంటారు, చెడ్డవాళ్ళుంటారు. మనము ఎక్కడికెళ్తే బాగా జరుగుతుంది ఏంటనేది మన ఒపీనియన్ ద్వారా తీసుకోవాలి. నేనిప్పుడు ఈ వీడియోలో చెప్పేది గూడా ఏంటంటే జస్ట్ ఒక అవేర్‌నెస్ కోసం మాత్రమే జెప్తున్నాను. మీరు ఆహ్, డాక్టర్స్ దగ్గరికెళ్లి ఈ కిడ్నీ స్టోన్స్‌కి ట్రీట్మెంట్ జేయించుకుంటారా? లేదు మేము నాటు పద్ధతి ద్వారా మాత్రమే తీసుకుంటామంటారా? అది మీ ఇష్టం. జనరల్‌గా ఏంటంటే ఈ రెండింటి అంటే ఆపరేషన్ చేయడం ద్వారా బయటికెలా వస్తుంది? లేకపోతే నాటు పద్ధతి ద్వారా బయటికెలా వస్తుందనే ప్రాసెస్ చెప్పడం కోసమే ఈ వీడియో చేశాను. ఇలాంటి వీడియోస్ వీలైతే ఇంకొన్ని వీడియోస్ చేసేదానికి ట్రై చేస్తాను. వీలైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇలాంటివి ఏదైనా చెప్పడంలో నేను ఏదైనా కొన్ని పాయింట్స్ మిస్ అయినా కామెంట్‌లలో నాకు తెలియపరిచే ప్రయత్నం చేయండి. థాంక్ యూ.